ప్రాముఖ్యమైనవి జ్ఞాపకం చేస్తుంది. నాలుగోది మార్టిన్ లూథర్ గారు ఏర్పాటు చేసిన లోగో, లూథరన్ లోగో. ఎంతమందికి తెలుసు లూథరన్ లోగో? చూసారా? మనం చూస్తూ ఉంటాం లోగో కదా. కానీ కొన్నిసార్లు దాని మీనింగ్ ఏంటనేది మనకు తెలియదు. లూథరన్ లోగో, దానిలో మార్టిన్ లూథర్ గారు ఆ లోగోని అంతటిని కూడా ఏర్పాటు చేసి అందుట్లో సిలువను బ్లాక్ కలర్లో చూపించారు. నల్లని కలర్లో బ్లాక్ కలర్తో క్రాస్ను చూపించారు. ఎందుకు నల్లని కలరు అని అంటే, ఇది క్రీస్తు శ్రమలు, హింసలు, మరణాన్ని సూచిస్తుంది అంటాడు. సో ఆ బ్లాక్ కలర్ సిలువ క్రాస్ దేనికోసం అంటే క్రీస్తు శ్రమను, క్రీస్తు మరణాన్ని, ఆయన పొందిన హింసను సూచిస్తుంది అంటాడు. సో ఈ క్రాస్ ఎక్కడ పెట్టాడు అని అంటే ఎర్రని హృదయం మీద పెట్టాడు. క్రాస్ని తీసుకొచ్చి ఎర్రని హృదయం మీద పెట్టాడు. సో ఈ ఎర్రని హృదయము దేనికి సూచనగా ఉంది అని అంటే, సిలువ మనకు మరణం కాదు కానీ జీవమై ఉంది అని చెప్పటానికి. ఇది మనకి మరణాన్ని సూచించట్లేదు. నిజమే, సిలువ మరణము, హింసను, శ్రమను ప్రభు సిలువ మరణాన్ని, హింసను సూచించినప్పటికీ మనకు మాత్రం మరణం కాదు, ఇది మనకు జీవము అని జ్ఞాపకం. ఇకపోతే నీలి రంగులో ఒక వలయాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. నీలి రంగులో ఒక వలయాన్ని. ఇది ఎందుకు అంటే, ఆయన చెప్పినటువంటిది, దేవదూతలు మనకంటే ముందుగా దేవుని రాజ్యంలో ఉన్నారు కాబట్టి భక్తులైన వారు, మనకంటే ముందు వెళ్ళిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవునితోటి చక్కగా అనుబంధం కలిగి ఆయన నామాన్ని స్తుతిస్తారు, పరలోకమందు సంతోషాన్ని అనుభవిస్తారు. ఈ నీలిరంగు వలయము చనిపోయినటువంటి పరిశుద్ధులు దేవుని సన్నిధానంలో పరలోక సంతోషాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తారు. ఇంకోటి నాలుగోది, తెల్లని రోజా పువ్వు ఒకటి ఆయన ఏర్పాటు చేశాడు. ఇది దేనికి అని అంటే, ఇది సంతోషానికి. నీ విశ్వాసము నీకు సంతోషాన్ని ఇచ్చిద్ది, నీ విశ్వాసం నీకు ఆనందాన్ని ఇచ్చిద్ది, నీ విశ్వాసం నీకు ఆదరణ ఇచ్చిద్ది, నీ విశ్వాసం నిన్ను బలపరిచిద్ది అని చెప్పటానికి ఒక తెల్లని రోజా పువ్వును ఆ లోగోలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ 4 రకాలు, ఒకటేమో క్రాస్ ప్రభు సిలువ శ్రమ మరణాన్ని సూచిస్తుంది, ఎర్రని హృదయము మనకు జీవమని జ్ఞాపకం చేస్తుంది, అలాగే నీలి రంగు వలయము మనకంటే ముందు పరిశుద్ధులు ఆయన సన్నిధి యందు సంతోషిస్తున్నారని సూచిస్తుంది, అలాగే తెల్లని రోజా పువ్వు నీ విశ్వాసము నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణను, ఆదరణను దయచేస్తుంది.